నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ సూపర్ లీగ్ సిటీ అవార్డు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం. 2029 నాటికి ఏపీని పేదరహిత రాష్ట్రంగా మార్చటమే చంద్రబాబు లక్ష్యం. పశ్చిమలో 20,000 బంగారు కుటుంబాలు గుర్తించామన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి. పోలీస్ అధికారులను మాఫియా డాన్లతో పోల్చటం మాజీ సీఎం జగన్ కు తగదు. ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కగా అందులో గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ సూపర్ లీగ్ సిటీ అవార్డు కైవసం చేసుకుంది. మంత్రి నారాయణతో పాటు మేయర్ కోవెలమూడి రవీంద్ర ఈ అవార్డును రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. लीग की तीसरी श्रेणी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक जनसंख्या वाले शहर शामिल हैं. ఆంధ్రప్రదేశ్ లో 2029 నాటికి పేదరికాన్ని దూరం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన P4 ఒక గేమ్ చేంజర్ అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో 20,000 పేద కుటుంబాలను డివిజన్ల వారీగా ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఆ కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శులను గుర్తించి వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఈ కార్యక్రమానికి వ్యక్తులు, సంస్థల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. P4 విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, పేదరికంలో అట్టడుగు ఉన్న పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె కారణంగా నగరంలో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. స్తంభాలగరులోని మహిళలు మున్సిపాలిటీ నీరు గత 5 రోజులుగా రావడం లేదంటూ మండిపడ్డారు. స్థానికంగా ఉన్న బోర్లు కూడా చెడిపోయాయని, మున్సిపాలిటీ నీరు రాక తమ దైనందిన పనులు చేసుకునేందుకు అవస్థలు పడుతున్నామని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి మంచినీటి సరఫరాను పునరుద్దరించాలని కోరారు. అసలు రాట్లా వాళ్ళు ఎందుకు బంద్ చేశారంటగా మున్సిపాలిటీ వాళ్ళు, అది అక్కడ ఉడుకొని తింటున్నారంట వాళ్ళు. ఏ గీగలు ముసురు కూడా 2 బిందెలు తెచ్చుకొని కాలం గడుపురా, ఏం చేస్తాం? ఇక ఊరంతా పోయి వాళ్ళని అడగటమే, వాళ్ళు ఏం చేస్తే అది. నీళ్లు రావట్లేదు, 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి బాధపడుతూనే ఉంటారు. అది అసలు సంగతి. నీళ్లు రావట్లేదు, అక్కడక్కడ తెచ్చుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, మీకు వస్తాయి కదా నీళ్లు అని అంటున్నారు. మీకు ఉండే కదా, వాళ్ళేమో ఉప్పు నీళ్ళు తాగుతారు, మాకు మంచిలు కావాలి కదా, అందుకని నీళ్ళకి ఇప్పుడు 5 రోజుల నుంచి బాధపడుతూనే ఉన్నారు. నీళ్లు మోటార్లు ఉంటేనేమో మోటార్లో పట్టుకోనీరు, మాకు ఇవి వస్తేనే పట్టుకోవాలి, లేకపోతే ఇంకా వాళ్ళ కాడ తెచ్చుకొని పట్టుకోవాలి. అది నీళ్ళు వస్తేనేనండి, మాకు నీళ్ళు లేకపోతే మాకు గడవదు. ఇవి వస్తేనే మేము పని చేసుకోవాలిగా, ఏ ఉన్నా లేకపోతే నీళ్లు ఉండాలిగా. అది అర్హత ఉన్న పేదలు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలో జీవి మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని జీవి పేర్కొన్నారు. అర్హత ఉన్నవారికి కొత్త రేషన్ కార్డులతో పాటు పింఛన్ కూడా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈరోజు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు పేదలు చాలామంది ఉన్నారు. 1 సెంటు సరిపోదు, కనీసం 3 సెంట్లు అవసరమని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన. దాని ప్రకారం రానున్న 2 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇస్తాం. గ్రామ సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కొద్దిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. సుపరిపాలనలో తొలడుగు ఈ కార్యక్రమంలో అనేక గ్రామాలు వెళ్ళాము. కొంతమంది పేద ప్రజలు మాకు ఇంకా రేషన్ కార్డు లేదు, గత ప్రభుత్వంలో కూడా మేము అడిగాము, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు. తప్పనిసరిగా
గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇవ్వలేదో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నందివెలుగు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు రేపు మొదలు పెడుతున్నామని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. తెనాలి డెల్టా ప్రాంతాలను కలిపే నందివెలుగు రైల్వే బ్రిడ్జిని 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 27 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం ప్రారంభించారని వెల్లడించారు. కానీ గత ప్రభుత్వం ఈ బ్రిడ్జిని పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వం నుంచి 27 కోట్లు తీసుకువచ్చి మరల పనులు మొదలు పెడుతున్నారని చెప్పారు. దీన్ని 2014-19లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 27 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. కొంతమేర 70% పనులు పూర్తి చేసినటువంటి బ్రిడ్జ్ని గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఒక తట్టమట్టి వేసి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. గతంలో అనేక సార్లు ఈ బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి రైల్వే అధికారులను సంప్రదించి 27 కోట్ల రూపాయల బడ్జెట్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. రేపు 19వ తారీఖున ఈ పనుల్ని వెంటనే ప్రారంభించేటువంటి దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పలకలూరులో ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఏరువ సాయిరాం, నూనె ఉమామహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఏరువ కోటిరెడ్డి చిత్రపటానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఏరువ కోటిరెడ్డి పేరున కుమారుడు సాయిరాం ఇంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. 1525 మంది విద్యార్థులకు 50 లక్షల స్కాలర్షిప్లు ఇస్తున్నారని చెప్పారు. కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారు కొందరు మాత్రమే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారని అన్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదిగి 10 మందికి సహాయపడాలని ఎంపీ ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తుందని కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసూదా మూవీలో నటించిన భాను, మల్లీశ్వరి, పోలూరు వెంకటరెడ్డి, నూనె వెంకట కోటిరెడ్డి, ఏరువ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు మంచి టీచర్స్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వైపు సహకారం ఉంది కాబట్టి బాగా చదవండి. అలాగే సాయిరాం లాంటి వారు కూడా ముందుకు వచ్చి మీకు ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, బాగా చదువుకోండి. చదువుకుంటే మీ కుటుంబ పరిస్థితులు కూడా మారుతాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ దీంట్లో కేవలం ఆయన డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. దాదాపు 50 లక్షల దాకా ఆయనే ఇచ్చారు. 3 లక్షలు మాత్రం ఇక్కడ లోకల్గా వచ్చినట్లున్నాయి. వచ్చే సంవత్సరం లోకల్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఒక మనిషి నుంచే కాకుండా 10 మంది నుంచి వస్తే ఇంకా మంచిదని ఆశిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మీ వైపు నుంచి రికమెండ్ చేయండి. ఇంజనీరింగ్ సీట్స్ వాటికి ఉన్నా నా వైపు నుంచి నేను స్కాలర్షిప్ ఇవ్వగలిగే వారికి తప్పకుండా కొద్ది మార్క్స్ వచ్చిన వాళ్ళని నాకు పంపించండి. నేను తప్పకుండా నా వైపు నుంచి విజ్ఞాన యూనివర్సిటీలో తప్పకుండా స్కాలర్షిప్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి అందిస్తున్నందుకు మనం చాలా గ్రేట్ఫుల్ గా ఉండాలి. గవర్నమెంట్ నుంచి మనకి ఇంత సపోర్ట్ వస్తుంది, మీ టీచర్స్ నుంచి, మీ స్కూల్స్ నుంచి, మీ పేరెంట్స్ నుంచి ఇంత వస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళకి రిటర్న్ లో ఒక మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్తోనో లేకపోతే మీరు ఏ స్ట్రీమ్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్లో టాప్లో ఉండి చూపించాలి. సో ఇంతే నేను చెప్పగలను. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ బ్రింగ్స్ యూ రెస్పెక్ట్ అండ్ మనీ, రెండు గుర్తుపెట్టుకోండి. మాజీ సీఎం జగన్ పోలీస్ అధికారులను మాఫియాలతో పోల్చుతూ మాట్లాడటం కరెక్ట్ కాదని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటివని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కూడా తామే పోలీసింగ్ నిర్వహించామనే విషయాన్ని మాజీ సీఎం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. రాజకీయ పార్టీలకు తాము తొత్తులుగా ఎప్పుడూ పనిచేయమన్న శ్రీనివాసరావు నిందారోపణలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.
పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలోకి ఇదే పని చేశారు మీరు కూడా. ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క సామర్థ్యాలను బట్టి ఎక్కడిని ఎక్కడ వేయాలి, ఎక్కడిని ఎక్కడ పోస్టింగ్ చేయాలన్నది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 20న గుంటూరులో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై వైద్యులకు సదస్సు జరగనుంది. జిమ్ఖానా ఆడిటోరియంలో సీఎంఈ నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ తెలిపారు. గుంటూరులోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యులందరూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీపై దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యనారాయణతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కె కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి, తెలుగు తరగతి ప్రజలకే కాకుండా జీడిపి మీద కూడా కంట్రీస్ చాలా కంట్రీస్ ఉంటాయి. వాటి యొక్క జీడిపి మీద కూడా బాగా ప్రభావం చూపుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీనికి కొంచెం ప్రాచుర్యం కల్పించాలి. ప్రజలు మారాలి, డాక్టర్లు అందరూ కూడా మారి కేరళలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేపడితే వాళ్ళు 20% ఆఫ్ యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గించగలిగారు. సో కాలక్రమేణా మేము మార్పులు తీసుకురావాలి. దానిలో మీ యొక్క సహకారం అనేది చాలా ముఖ్యమైన భూమిక నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ అత్యంత రమణీయంగా జరిగింది. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుప్పావడ సేవ అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. తిరుప్పావై సేవలో స్వామివారికి పెద్ద ఎత్తున పులిహోర, వడలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, రామనాథ స్వామి పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని టీడీపీ నేతలు పులిబండ్ల సాంబశివరావు, పెద్దింటి శ్రీనివాసరావు తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ అవినీతి, అరాచక పాలనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని కార్యక్రమాలు చేయకుండా ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రతి గ్రామంలో గడప గడప ఉత్సాహంగా మాకు ఆదర్శంగా తిరుగుతుంటే అందరూ ఉత్సాహంగా ప్రజలు మన్నలు పొందుతున్నాం. ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వానికంటే బెటర్గా పరిపాలన సాగుతుంది. రాజధాని కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా గ్రామంలో రాజుపాలెం మండల హెడ్ క్వార్టర్లో గత 5 సంవత్సరాల్లో కనీసం 20 లక్షల రూపాయల రోడ్లు ఇచ్చేలకు 5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈరోజు సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సారథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు 30 లక్షల రూపాయల సీసీ రోడ్లు, ఈరోజు తాగునీటికి మొన్న రీసెంట్గా ఆర్ఆర్ సెంటర్లో ఓపెనింగ్ చేశారు, శంకుస్థాపన చేశారు. 70 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి డోరు ఇంటింటికి మంచినీటికి వసతిగాను ఆ గ్రాంట్ కూడా శాంక్షన్ చేసి ఇప్పుడు మా గ్రామంలో దగ్గర కోటి రూపాయలు శాంక్షన్ చేశారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారే తప్ప ఆ స్థాయిలో పనులు జరగటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాయలసీమ కోసం ఒక్క పనైనా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కూటమి నాయకులు చెప్పినట్లుగా వైసీపీ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు ఎలా పెడతారని అంబటి నిలదీశారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి హామీ అండి నాకు అర్థం కాలేదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా? అదేమంటే తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటావు మాట్లాడితే. ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేను ఒక్కటే ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా. పాత గుంటూరులో కొర్లపాటి అంకమ్మ తల్లి కొలుపులు ఘనంగా జరిగాయి. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ముడుపులు, పొంగళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో గ్రామం బాగుండాలని వేడుకున్నారు. భీమ్సేన సేవాదళ ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరుల 40వ వర్ధంతి కార్యక్రమం లాడ్జ్ సెంటర్లో జరిగింది. భీమ్సేన్ సేవాదళ్ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో కారంచేడు మృతవీరుల 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు గుండాబత్తిని శ్రీనివాసరావు, బడ్లబూడి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. 1985 జూలై 17న అగ్రవర్ణాల దాడిలో దళిత వీరులు అసలు బాసారని వెల్లడించారు. మాలా మాదిగలు ఒక్కటిగా ఉంటే తమ హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు నల్లపు నీలాంబరం, చిన్నం, డేవిడ్ విలియమ్స్, అనిల్, విజయ్, జల్ది రాజమోహన్ పాల్గొన్నారు. ఇప్పటికైనా దళితుల మీద, దళిత బహుజనుల మీద జరుగుతున్న దాడుల్ని, రోజు రోజుకి జరుగుతున్న దాడుల్ని ఖండించాలి. ఆ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వెలుగులో, ఆయన సిద్ధాంత వెలుగులో ఏకైక మార్గం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గమే. ఈరోజు దళితుల స్థితిగతుల్ని, దిశని మార్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మార్గమే. ఆ మార్గంలోనే ప్రయాణించి మన హక్కులను సాధించుకుంటూ ఇలాంటి దాడులను తిప్పికొడుతూ మనం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మాలలను టార్గెట్ చేస్తా ఉన్నారు ఈ రాజకీయ పార్టీలు కూడా. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు, ఒక పక్క టీడీపీ వదిలేసింది. మీరు వదిలేస్తే మేము ఇదే అవలా. మాకు భారత రాజ్యాంగం ఉంది, మా హక్కులు మేము కాపాడుకుంటాం. మాతో పాటు 10 మంది కులాలను కూడా కాపాడుకునే దమ్ము మాలలకు ఉందని మీ అందరికీ చెబుతూ, మరి ఈ సమావేశం వచ్చిన అందరికీ మీ అందరికీ జై భీమ్, జై భీమ్. సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే పాత్రికేయులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏపీయూడబ్ల్యూజే సభ్యులకు అందిస్తున్న ప్రత్యేక హెల్త్ కార్డులను తెనాలి నియోజకవర్గంలో 63 మందికి పంపిణీ చేశారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా రాయితీతో కూడిన వైద్యం చేయించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ఏపీయూడబ్ల్యూజే నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్తో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో మంత్రిని కలిసి సతనపల్లి నియోజకవర్గంకు సంబంధించిన పలు రైల్వే సమస్యలు, అభివృద్ధికి చేయాల్సిన అంశాలపై చర్చించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.